ఇది వచ్చేసి మున్నార్లో మెయిన్ రోడ్డు. ఇక్కడైతే షాపింగ్స్ అన్నీ ఇటు సైడే ఉంటాయన్నమాట. కార్ పార్కింగ్ అయితే మాత్రం ఇక్కడ ఉండదు. బ్యాక్ సైడ్ వచ్చేసి కార్ పార్కింగ్ చేసుకోవాలి. మార్కెట్కి అయితే కార్ పార్కింగ్ పర్వాలేదు, కొంచెం దగ్గరగానే ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి మొత్తం చాక్లెట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, మొత్తం అన్నీ, కుంకుమ పువ్వు అన్నీ దొరుకుతాయి. ఇంకా శారీస్, డ్రెస్సెస్ షాప్స్ కూడా అన్నీ ఉంటాయి ఇక్కడే అనమాట. ఇది వీళ్ళకి వచ్చేసి లోకల్ మార్కెట్. ఇది గ్రాసరీస్కి, చాక్లెట్స్కి. నార్మల్గా అయితే చాక్లెట్స్ మున్నార్లో కొంచెం అంటే బాగుంటుంది, ఎందుకంటే కోకో పౌడర్ ఇవన్నీ కొంచెం అక్కడ బాగా దొరుకుతాయి కాబట్టి, కోకో ట్రీస్ ఉంటాయి కాబట్టి. కానీ ఇక్కడ వచ్చేసి ఈ బాక్సెస్ వచ్చేసి ఒక్కొక్కటి 100 ఆన్వర్డ్స్ స్టార్ట్ అవుతుంది. వేరే దగ్గర అయితే మామూలు చాక్లెట్ ఫ్యాక్టరీస్ ఉంటాయి. ఫ్యాక్టరీస్లో అయితే కొంచెం ప్రైస్ ఎక్కువ, కాకపోతే క్వాలిటీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అది కొంచెం ఒరిజినల్ ఉంటుంది. ఈ పారాషూట్ ఆయిల్ కూడా చాలా బాగుంటుంది. నేను వచ్చినప్పుడల్లా ఇక్కడ నుంచి ఒక 2 బాటిల్స్ అట్లా తీసుకొని వచ్చుకుంటుంటాను. ఈ చాక్లెట్స్ వచ్చేసి నట్స్ తోటి చేసిన అనమాట. డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్స్ లాగా అన్నీ వ్రాప్ చేసి మామూలుగా ఇవి పెట్టుంటారు. శాంపిల్ మనకి ఏది కావాలన్నా వాళ్ళు టేస్ట్ చూడడానికి ఇస్తారు. మనకి ఏది కావాలంటే అవి తీసుకోవచ్చు. గ్రామ్స్ లెక్కన కూడా ఇస్తారనమాట. ఇవి వచ్చేసి బాక్స్ వచ్చేసి 100 అండ్ 1 kg 300 ఆన్వర్డ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ చాక్లెట్స్. ఈ చాక్లెట్స్ అన్నీ కూడా బాగానే ఉంటాయి టేస్ట్. ఫ్యాక్టరీలో అయితే నార్మల్గా ఇంకా ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడైతే బాక్స్ 100 రూపీస్ నుంచి వచ్చేస్తుంది అనమాట. ఇంక ఇవి వచ్చేసి జెల్లీ చాక్లెట్స్ కూడా బాగుంటాయి. మరీ స్వీట్ ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు కూడా బాగా తినొచ్చు అవి. మా పిల్లలు కూడా అది కావాలని అడుగుతూ ఉంటారు అనమాట. ఇంక ఇవి వచ్చేసి గ్రోసరీస్ అనమాట. వీళ్ళు లోకల్ ఇక్కడ షాప్స్ ఉంటాయి కదా. 5 grams 800. తక్కువ కాస్ట్. ఇది ఎన్ని గ్రామ్స్? ఇది బెల్లం కూడా ఉంటుంది.